పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. వీఆర్ సీయింగ్ ఆన్ సంథింగ్, ఒక దాని మీద మాట్లాడుతున్నాం. 7వ ముద్ర మీద, 7th seal, 7 thunders, 7వ ముద్ర, 7 ఉరుములు. కరెక్టేనా? అది ప్రభు రాకడ. 7 ఉరుములు, అది ప్రభు రాకడ. 7వ ముద్ర. ఇప్పుడు ఆ 7వ ముద్ర 3 మడతల మర్మముగా ఉన్నది. ఆ 3 మడతల మర్మమును ఇప్పుడు ఆయన ఎవరి హృదయాలలో తెరుస్తున్నాడంటే, ఆయన ఏర్పరచుకొని ఎన్నుకొని ఉన్న ఆయన వధు హృదయాలలో. ఎందుకు? ఆ మర్మములో ఏదైతే ఆ విమోచన ప్రణాళిక ఉన్నదో, ఆ విమోచన పథకం అంతా ఇప్పుడు ఆమెలో నెరవేరిపోతుంది. కరెక్టేనా? ఆ మర్మములో ఆ విమోచన ప్రణాళిక అంతా ఇప్పుడు ఆమెలో నెరవేర్పు జరుగుతుంది. ఇప్పుడు అది నువ్వు కనుక నీ జీవితాన్ని గమనిస్తే, నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆ విమోచన గ్రంథంలో రాయబడిన ప్రకారంగానే జరిగిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకంటే ముందు ఛాయలు, నీడలు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. పాత నిబంధనలో ఎంతోమంది ఈ వధువుకి, ఇప్పుడున్న ఈ పెళ్లి కుమార్తెకు ఛాయగా, నీడగా, ముంగుర్తుగా, ఉదాహరణగా దేవుడు పెట్టున్నాడు ఆయన. ఇప్పుడు అలాంటిది ఈ రోజున అవన్నీ ఇప్పుడు నిజ రూపంలో నెరవేర్పు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ద 7th seal is the greatest mystery. 7వ ముద్ర చాలా గొప్ప మర్మమై ఉన్నది. 7వ ముద్ర ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. 7th seal, 7వ ముద్ర ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ 7వ ముద్రకు వర్తమానికుడు ఎవరంటే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. 7వ ముద్రకు వర్తమానికుడు 7వ దూత, ఆయనే విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. మరి అందుకే ఈరోజు యేసుక్రీస్తు తనను తాను వ్యక్తిగతముగా తన విమోచన ప్రణాళికలో తను ఏర్పరచుకొని ఎన్నుకున్న వధువుకి బయలుపరుచుకుంటున్నాడు ఆయన. వాళ్ళ హృదయాలలో ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షతను తెరుస్తూ ఉన్నాడు ఆయన, ముసుగు తీస్తూ ఉన్నాడు ఆయన. నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఆ దాచబడిన సత్యంపై ఉన్న ముసుగును తీస్తూ ఉన్నాడు ఆయన. అందుకే ప్రవక్త ఏమి కొత్తవి బోధించలే. డు నాట్ ఫర్గెట్, ఇది మర్చిపోకండి. ప్రవక్త ఏమి కొత్తవి బోధించలేదు. ఆల్రెడీ మరుగు చేయబడిన సత్యాన్ని ఇక్కడ బైబిల్లో ఇది మరుగు చేయబడిన సత్యముగా ఉన్నది. ఇది మరుగుగా ఉన్న దాచబడిన సత్యములు, దాచబడిన మర్మములైన సత్యాలు ఇవి. ఈ దాచబడిన మర్మములైన సత్యాలు, హిడెన్ మిస్టరీ ట్రూత్స్ని ప్రవక్త తనకు బయలుపరిచిన ప్రకారముగా దానిపైన ముసుగును తీసి మనకు చూపిస్తున్నాడు ఆయన. ఆ ముసుగును తొలగించుటే ప్రత్యక్షత, ముసుగును తొలగించుటే బయలుపాటు. కానీ అది తీసినప్పుడు నిజం చెప్పాలంటే అది మనలో నెరవేర్పు జరుగుతుంది. అటు యేసుక్రీస్తులో, ఇటు మనలో. అమనంటారా? ఇదంతా విమోచన ప్రణాళిక అంతా మన కోసమే రచించబడింది. ఈ పెళ్లి కుమార్తె కోసమే రచించబడింది. ఈ క్రీస్తు భార్య కోసమే రచించబడింది. గ్లోరీ! అది మనమే అయి ఉన్నాం ఈ రోజున. అందుకే ఈ విమోచన పథకము అందరికీ అర్థం కాదు, వధువుకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వధువుకి మాత్రమే దీన్ని తెరుస్తున్నాడు. అర్థమైంది అందరికీ? ఈ విమోచన పథకం ఆయన పెళ్లి కుమార్తెకు మాత్రమే తెరుస్తున్నాడు ఆయన. ప్రకటన 10లో బలిష్ఠుడైన వేరొక దూతగా ప్రభు దిగొస్తున్నాడు. ఆయన చేతిలో ఒక విప్పబడిన గ్రంథం ఉంది, విప్పబడిన చిన్న పుస్తకం. అదేంటది? అదే విమోచన గ్రంథం అయి ఉన్నది. 7 ముద్రల గ్రంథం, విమోచన గ్రంథం. ఆమేన్. గొర్రెపిల్ల జీవ గ్రంథం, హక్కుపత్రం. ఏంటిది? హక్కుపత్రం, టైటిల్ డీడ్. మన పేర్లు అందులో రాయబడి ఉన్నది. ఆ గ్రంథం ఎప్పుడు రాయబడింది? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన మనస్సులో ఆ గ్రంథాన్ని రచించాడు. మరి ఆ గ్రంథం అంటే వేరే ఏ గ్రంథమో కాదు, అది ఈ బైబిల్ గ్రంథమే ఆ గ్రంథం. ఆమేనంటారా? అందుకే ఈరోజు ఈ బైబిల్ గ్రంథాన్ని యోహాను ఎలాగైతే అక్కడ ఆ ప్రకటన 10లో తిన్నాడో, ఈరోజు కూడా మనం వాక్యాన్ని తింటా ఉన్నాం మనం. అదే ఏకైక మనిషి కుమారుని శరీరమై ఉన్నది. ఈ వాక్యం ఏంటిది? ఏకైక మనిషి కుమారుని శరీరమై ఉన్నది. ఆమేన్. పక్షిరాజు పిల్లలుగా ఏకైక మనిషి కుమారుని శరీరాన్ని మనం ప్రతిరోజు తింటున్నాం. అందుకే మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే
ప్రతి మాట వలన. వాక్యమే మనం భుజిస్తాం ఈ రోజున. వాక్యమే మన జీవారమై ఉన్నది. వాక్యమే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది, మర్మయుక్తమైన శరీరమై ఉన్నది, ఏకైక మనిషి కుమారుని శరీరమై ఉన్నది. అది రోజు మనం భుజిస్తున్నాం ఈ రోజున. ఆమేన్. ఎందుకు? వాక్యముగా మారడానికి. బ్రదర్, ఆయన మనని వాక్యంగా మార్చి ఏం చేస్తాడు? తన దైవత్వాన్ని మనలో కుమరిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను పొద్దున మధ్యాహ్నం చెప్పాను, ఇప్పుడు దైవత్వం అంతా శరీరముగా వధువులో కుమరించబడుతుంది. చూడండి, పాత నిబంధన దేనితో ముగించబడిందంటే, పాత నిబంధన ఏమని ప్రవచించిందంటే పెళ్లి కుమారుని రాకడను గురించి ప్రవచించింది. యేసుక్రీస్తు రాకడను గురించి. ఆయన ఎప్పుడైతే వచ్చాడో దైవత్వం అంతా ఒక మానవ శరీరములో కనబడినది. అక్కడ ఒక మానవ శరీరంలో ప్రత్యక్షమైంది. కరెక్టేనా? దాంతో పాత నిబంధన ముగించబడింది. ఇప్పుడు కొత్త నిబంధన అంతా ఎవరి కోసం ప్రవచిస్తుందంటే వధువు కోసం ప్రవచిస్తున్నది, పెళ్లి కుమార్తె కోసం ప్రవచిస్తున్నది. ఇప్పుడు రెండవ రాకడలో, అదో మొదటి రాకడైతే ఇది రెండవ రాకడ. ఇప్పుడు రెండవ రాకడలో ఇప్పుడు మరలా కొత్త నిబంధన ముగింపు ఎలా జరుగుతుందంటే, మరలా దైవత్వం అంతా వధువులో శరీరధార అవుతా ఉన్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత వధువులో శరీరముగా నివసిస్తూ ఉన్నది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ వధువుని తన రూపంలో, తన పోలికలో చెక్కుతున్నాడు ఇప్పుడు ఆయన. అందుకే ప్రాఫెట్ మెసేజ్ బోధించాడు. అదే మెసేజ్ అంటే మహోన్నత కళాకాండం, మాస్టర్ పీస్. అక్కడ మైకల్ ఏంజెలోని ఉదాహరణగా తీసుకొని మోషే విగ్రహాన్ని అతను చెక్కినప్పుడు, అదిగో ఆ మోషే యొక్క విగ్రహము అదొక మహోన్నత కళాకాండంగా చరిత్రలో నిలిచింది. ఇప్పుడు వధువుని కూడా ప్రభువు చెక్కుతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆమేనంటారా? మొదటి రాకడలోనో, మొదటి రాకడ ముందో అదిగో దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తును చెక్కాడు. మహోన్నత కళాఖండం ఎవరంటే అక్కడ మొదటి రాకడలో యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని చెక్కిన తర్వాత దేవుడు ఏం చేశాడు? దైవత్వమునంతా ఆయనలో కుమరించేశాడు. అర్థమైందా? ఇప్పుడు రెండవ రాకడ ముందు మరలా రెండవ రాకడలో ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మరలా వధువుని చెక్కుతా ఉన్నాడు ఆయన. ఈమె ఎక్కడి నుండి వచ్చింది? యేసుక్రీస్తు ప్రక్కలో నుండి ముక్కగా బయటకు వచ్చింది ఈమె. కరెక్టేనా? యేసుక్రీస్తు ప్రక్కలో నుండి ముక్కగా తీయబడిన ఈమె ఇప్పుడు ఈ ముక్కతో ఈయన మహోన్నత కళాఖండాన్ని తయారు చేస్తున్నాడు, వధువును తయారు చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు తన దైవత్వమునంతా ఆ వధువులో కుమరించడానికి. అందుకే ఇప్పుడు మనం క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి చెక్కబడడానికే 7వ ముద్ర తెరవబడింది. వేర్ జీసస్ ఈజ్ ఓపెనింగ్ ది 7th seal, ఈ 7వ ముద్రను యేసు ఎక్కడ తెరుస్తున్నాడు? వధువు హృదయములో, పెళ్లి కుమార్తె హృదయములో. అందరికీ కాదు ఇది. అందుకే 7వ ముద్ర అందరికీ అర్థము కాదు. ఎవరన్నా ఇలా అన్నారనుకో, బ్రదర్ 7వ ముద్ర తెరవబడలేదని మీకు తెలుసా అని అన్నారనుకో, వారికి షేకండ్ ఇచ్చి అవును బ్రదర్ తెరవబడలేదని చెప్పు. నిజం. ఎందుకంటే అది అతనికి తెరవబడలేదు, అది వ్యక్తిగత ప్రత్యక్షత. అది అతనికి అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ అతనికి తెరవలేదు అతని హృదయంలో. కానీ 7వ ముద్ర యేసుక్రీస్తు వ్యక్తిగతంగా మనకు బయలుపరచబడ్డాడు. వ్యక్తిగతంగా 7వ ముద్ర అయిన యేసుక్రీస్తు మనకు తెరవబడ్డాడు. ఆయన ప్రణాళిక తెరవబడింది. ఆయన మనసులో నా 3 మడతల మర్మం మనకు తెరవబడింది. తెరవబడమే కాదు, అందులో చెప్పబడినట్లుగా, ఆ మర్మంలో చెప్పబడినట్లుగా ఇప్పుడు ఆయన మన జీవితంలో పనిచేస్తున్నాడు కూడా. ఆయన ఇప్పుడు చేయడం లేదా? ఆయన ఇప్పుడు మన జీవితంలో పనిచేయడం లేదా? 100% పనిచేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. అర్థమైందని అన్నది. సో దాట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టే ఎవరికైనా 7వ ముద్ర తెరవబడలేదు అని అనిపిస్తే వాళ్ళకు తెరవబడలేదు వాళ్ళకు. ఎందుకంటే అది వ్యక్తిగత ప్రత్యక్షత. 7వ ముద్ర యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వ్యక్తిగతంగా బయలుపరచుకోవాలి. అది ఎవరికి బయలుపరుచుకుంటాడు? ఏర్పాట్లో, ఎన్నికలో ఉన్న వారికి. ఏర్పాట్లో, ఎన్నికలో లేని వారికి ఆయన బయలుపరచుకోడు కాబట్టి, ఆయన తనను తాను బయలుపరచుకోడు కాబట్టి వాళ్ళకి అందుకే అది తెరవబడలేదు. అందుకే మనం ఏమనాలంటే, అవును బ్రదర్ తెరవబడలేదు, అది నీకు, నాకు కాదు. ఇట్ హ్యాస్ ఓపెన్ టు మీ. ఆయన మనస్సు ఇప్పుడు నాలో తెరవబడింది. నా హృదయంలో ఆయన మనస్సు తెరవబడింది. తెలుసు కదా, జగత్ పునాది వేమనుంపై ఆయన మనస్సులోని
వెనక భాగంలో 3 మడతల మర్మం ఉన్నదన్నాడు ఆయన. 7వ ముద్ర 3 మడతల మర్మముగా ఉన్నదని చెప్పాడు. క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలా. కరెక్టేనా? ఇప్పుడు ఆ 3 మడతల మర్మం ఎక్కడ తెరవబడుతున్నది? ఇప్పుడు ఆయన వధువు హృదయములో తెరుస్తున్నాడు. ఎందుకు? ఆమె ఏర్పరచబడి ఎన్నుకోబడి ఉన్నది. ఎందుకు? ఆ తెరవబడిన మర్మం ఇప్పుడు ఆమెలో పనిచేస్తూ ఉన్నది, ఆమెలో నెరవేర్పు అవుతా ఉన్నది. నేను ఎప్పుడు చెప్తుంటా, యెషయా 7:14 ఎవ్వరికీ తెరవబడలేదు. యెషయా 7:14 తెలుసుగా? ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడు. అదేగా 7:14. అది ఎవ్వరికీ తెరవబడలేదు. కానీ నజరేతులో అదిగో యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యక మరియకి ఎప్పుడైతే దూత ఆ వర్తమానాన్ని తీసుకొచ్చి 7:14 తీసుకొచ్చి బోధించాడో, ఏ మ్యాన్, ఆ లేఖనము, ఆ మర్మం ఆమెకు తెరవబడింది. అందుకు కారణం ఏంటో తెలుసా? ఆ మర్మములో ఆమెనే ఉన్నది. అది ఎవరిలో జరుగుతుందంటే ఆమెలోనే జరుగుతూ ఉన్నది. ఆ కన్యక ఎవరంటే యెషయా 7:14 కన్యక అదిగో ఆ మరియనే. ఆ మరియనే, ఆమెనే ఇప్పుడు వాక్యం ఆమె లోపల శరీరధర అవుతా ఉన్నది. వాక్యం ఇప్పుడు ఆమె లోపల గర్భము దలుస్తూ ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆ మర్మం ఇప్పుడు ఆమెకు తెరబడతా ఉన్నది. అర్థమైందని చెప్పింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడు ఏదైనా మర్మమును నీకు తెరిచినప్పుడు ఆ మర్మములో నువ్వు ఉన్నావు, ఆ మర్మము నీలో జరుగుతున్నది కాబట్టి దేవుడు నీకు ఆ మర్మాన్ని తెరుస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. మలాగి 4:5-6 వచనాలలో ఉన్న మర్మము విలియం బ్రెన్హామ్కి తెరవబడింది. ఎందుకు? అందులో ఆయన ఉన్నాడు కాబట్టి. ఆ ఏలియా ఎవరో కాదు, ఆయనే కాబట్టి. పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పే ఏలియా. కరెక్టేనా కాదా? ప్రకటన 10:7 ఆయనకు తెరవబడింది. ఎందుకు? ఆ 7వ దూత ఎవరో కాదు, అది ఆయనే. అర్థమైందని అన్నది? ఆ 7వ దూత ఎవరో కాదు, ఆయనే. ఆ మర్మములని సమాప్తం చేసేది ఆయనే. ఏదైనా మర్మమును దేవుడు లేఖనములో నుండి నీకు తెరుస్తున్నాడంటే గుర్తుంచుకోండి, మర్మములు ఏంటో కాదు, లేఖనాలే. మళ్ళీ వేరే కాదు, మళ్ళీ మర్మాలంటే లేఖనాలే. ఈ లేఖనాలలోనే దాచబడిన సత్యం ఉన్నది. దాచబడి ఉన్న మర్మముల సత్యం ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? హిడెన్ మిస్టరీ ట్రూత్స్, దాచబడి ఉన్న మర్మములైన సత్యం అవి నీకు ఇప్పుడు తెరవబడుతున్నాయంటే నీ లోపట దేవుడు దాన్ని జరిగిస్తున్నాడని అర్థం. ప్రైజ్ ద లార్డ్. లేకపోతే నీకు ఆయన వాటిని తెరవడు. ఇంత ప్రసంగం చేసినా, ఇన్ని రకాల వర్తమానాలు బోధించినా, ఒకవేళ మీరు ప్రవక్త వర్తమానాలు చదివినా, బైబిల్ చదివినా, అవి మీ తలలపై నుండి మీ పక్కన నుండి వెళ్ళిపోతుంటాయి. అవి ఎందుకు ఆ మర్మం నీకు తెరవబడతలేదు అంటే దానికి కారణం ఏంటిదంటే ప్రియులారా, అదిగో ఆ మర్మము నీలో జరగడం లేదు కాబట్టి, ఆ మర్మము నీలో లేదు కాబట్టి. హల్లెలూయా. కానీ ఆ మర్మము నీలో ఉంటే, ఆ మర్మం నీలో జరిగితే అది ఖచ్చితంగా నీకు తెరవబడుతుంది. అది గాడ్స్ మైండ్ ఈజ్ ఓపెన్డ్ రైట్ నౌ. దేవుని మనసు ఇప్పుడు తెరవబడి ఉన్నది. నో సీక్రెట్స్ ఇన్ హిస్ మైండ్. ఇప్పుడు ఆయన మనసులో ఏ రహస్యాలు లేవు. ఆ రహస్యాలన్నీ 7వ దూత యొక్క వర్తమానములో వధువులో తెరవబడుతున్నాయి. 7వ దూత వర్తమానం చదువుతున్నప్పుడు అది వధువులో తెరవబడతాయి ఇప్పుడు అవి. అవునంటారా? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ద మినిస్ట్రీ ఆఫ్ ద ప్రాఫిట్, ప్రవక్త ఒక పరిచర్య ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ద మినిస్ట్రీ ఆఫ్ ద ప్రాఫిట్, ఓపెనింగ్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్, ఓపెనింగ్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రహస్యాలను, దేవుని యొక్క మర్మములను తెరుచుట 7వ దూత యొక్క పరిచర్య. అది ప్రవక్త పరిచర్య. కానీ అది ఎవరిలో జరుగుతుందంటే వధువులో మాత్రమే జరుగుతుంది. అందుకే ప్రవక్త అన్నాడు, ఇది వధువుకి మాత్రమే ఇవ్వబడుతున్న పరిచర్య, ఇది వధువుకి మాత్రమే ఇవ్వబడుతున్న మర్మాలు. యేసుక్రీస్తు కూడా అన్నాడుగా మొదటి రాకల్లో, దేవుని రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది కానీ వెలుపల ఉన్నవారికి కాదు. వెలుపల ఎవరు? అదిగో ఆ గ్రంథం బయట ఉన్న వాళ్ళందరూ, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథం బయట ఉన్న వాళ్ళందరూ వెలుపల ఉన్నవారు. గ్రంథం లోపట ఉన్నవారు మీరై ఉన్నారు. అందుకే దేవుని రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది.
ఎందుకు? ఆ మర్మములో మీరు ఉన్నారు కాబట్టి. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతున్నదా? ఓకే, లెట్ us టర్న్ టు ద బైబిల్. ఇప్పుడు అందుకే ప్రకటన 10లో పరలోకము నుండి ప్రభువు ఆ మర్మమయున్న పుస్తకాన్ని పట్టుకొని వస్తున్నాడు ఆయన పరలోకము నుండి. కరెక్టేనా? ఆ మర్మమయున్న పుస్తకం అది ఆయన కుడి చేతిలో ఉన్నది. అది ఆమేన్. లెట్స్ రీడ్ ఇట్. ప్రకటన 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ముందు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. దీని గురించి ఏం చెప్పలేదు, ఓన్లీ ఒకటే మాట ఉంది, అరగంట సేపు నిశ్శబ్దం. అది కూడా ఇక్కడ పరలోకంలో, భూమిపైన కాదు, పరలోకంలో. ఏమి దేవుడు కనీసం ఒక సూచన, ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా గుర్తులతో కూడింది, సూచనలతో కూడింది, కానీ ఇందులో ఏం చెప్పలేదు. కానీ ప్రవక్త అంటాడు, ఆ మర్మం ఇప్పుడు తెరవబడింది. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి ఈ రాత్రి నీ సన్నిధికి రావడం మాకిచ్చిన గొప్ప భాగ్యమని మేము నమ్ముతున్నామయ్యా. అందులో ఈ దినాలలో జీవించడం అది మాకిచ్చిన కృపనే. ఇది అవిశ్వాసికి భయంకరమైన దినాలు ఇవి. వేషధారులకు, అవిశ్వాసులకు ఇవి భయంకరమైన దినాలు. కానీ విశ్వాసకి ఇది మహిమకరమగు దినాలు. ఎందుకంటే దైవత్వం విశ్వాసిలో శరీరధార అవుతా ఉన్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నువ్వు ఏర్పరచుకున్న, ఎన్నుకున్న విశ్వాసి లోపట, వధువు లోపట శరీరధార అవుతా ఉన్నది ఇప్పుడు అది. అందుకే వాళ్ళు ప్రథమ స్థానము ఎల్లప్పుడూ వారు నీ వాక్యానికే ఇస్తారయ్యా. ఆ 2వ మడత వారికి ఇప్పుడు జరుగుతున్నది ప్రభువా. 7వ ముద్రలోని మొదటి మడత వారికి జరిగినది. ఏకైక మనిషి కుమారుని పరిచర్య 2వ రాకడలో అన్యజనులైన మాకు చివరి సూచనగా మాకు చూపించబడింది. అదిగో లూకా 17వ అధ్యాయము ప్రభువా 16 నుండి 20 వచ్చిన వరకు చెప్పబడినట్లుగా అవన్నీ ఇప్పుడు మాకు తెరవబడ్డాయి ప్రభువా. 26 నుండి 30 వచనాల్లో చెప్పబడినట్లుగా ఆ చివరి సూచన మాకు జరిగింది ప్రభువా. ఏకైక మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఏకైక మనిషి కుమారుడు రాకడ జరిగింది. అది ఎవరిలోనో కాదు, ఒక మానవ శరీరంలో జరిగింది. అదే విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనే మానవ శరీరంలో జరిగినది. ఇప్పుడు దాని వలన మేము ఇదిగో ప్రభువా దైవత్వమంతా పరిపూర్ణంగా మాలో నివసించినట్లుగా ప్రథమ స్థానం నీ వాక్యానికి మేము ఇవ్వాలి. అలా ఇచ్చే కృపను మాకు దయచేయి దేవా. మరొక్కసారి ఈ రాత్రి మేము సమర్పించుకుంటున్నాం, పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నాం. మా జీవితాలపైన పూర్తి హక్కు నీకుంది. ఎందుకంటే నువ్వు రక్తం చేత మమ్మల్ని కొన్నావు. రక్తం అందరి కోసం కాదు, రక్తం నువ్వు ఏర్పరచుకున్న వారి కోసం, ఆ గ్రంథంలో రాయబడిన వారి కోసం, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, ఆ 7 ముద్రల గ్రంథంలో, ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన వారి కోసం. అవును ప్రభువా, ఆ ఏర్పాటు ఎన్నికలో ఉన్న వారి కోసమే రక్తము ప్రభువా. ఇప్పుడు ఆ రక్తము మమ్మల్ని కొని ఉన్నదని బైబిల్ అంటా ఉన్నది. మీరు విలువ పెట్టిన రక్తము చేత కొనబడి ఉన్నవారు, మీరు మీ సొత్తు కాదని బైబిల్ చెప్తా ఉన్నది. ఓ దేవా, అందుకే మా పైన పూర్తి అధికారం నీకు ఉన్నదయ్యా. మమ్మల్ని విలువ పెట్టిన రక్తం చేత కొన్నప్పుడు మా పైన పూర్తి అధికారం నీకు ఉన్నది. మీకు లొంగిపోవడం తప్ప వేరే అవకాశాలు మాకు లేవయ్యా. నీకు లొంగిపోవడం ఒక్కటే మేము చేయవలసి ఉన్నది. ఇప్పుడు నీకు సరెండర్ కావాలి. ఇప్పుడు మేము అవుతున్నామయ్యా. మా శరీరము, మా ఆత్మ, మా ప్రాణం పైన పూర్తి హక్కును నీకు ఇస్తున్నాం. మేము వాటిపైన పూర్తి హక్కుదారుడవు నువ్వే. వాటిపైన పూర్తిగా ప్రభువా హక్కు కలిగిన వాడవు నువ్వే ప్రభువా. ఎందుకంటే విలువ పెట్టిన రక్తము చేత మౌని కొని ఉన్నావు యేసయ్యా. యేసయ్యా, అందుకే ఈరోజు నువ్వు మరొక్కసారి రంగము పైన నిలబడి మాతో మాట్లాడు. నీ కృప మాకు ఇవ్వు దేవా. నీ మనస్సును మాలో తెరువుము యేసయ్యా. నీ మనస్సును మా హృదయాలలో తెరువుము తండ్రి. దాని ద్వారా మేము క్రీస్తు యేసు మనస్సుగా మారే భాగ్యము దయచేయి. అప్పుడు ఆ ఆలోచనలన్నీ మాలో నెరవేరిపోయే కృపను దయచేయి.
క్రీస్తు యేసులో ఉన్న ఆలోచనలని అప్పుడు మాలో మా జీవితాలలో శరీరధారై నెరవేరిపోవును గాక. అలాంటి కృప మా అందరికీ దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ సిట్ డౌన్. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడి వాక్యమును మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు జాగ్రత్తగా వినండి. క్రైస్ట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు చాలా అద్భుతమైన విషయాలు ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ ఇస్ ద 7th seal. ఇదేంటిది? ఇది 7వ ముద్ర. ఇది 7వ ముద్ర. అందుకే దీన్ని మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. ఈ మెసేజ్ని మీరు తప్పకుండా చదవండి. ఈ మెసేజ్లో మూడు మడతల గురించి మాట్లాడాడు. 7వ ముద్రలోని 3 మడతలు. మొదటి మడత, దేవుడు తనను తాను తన ప్రజలకు బయలుపరచుకోవడం. అది ఎలా చేయగలడు అంటే క్రీస్తుగా, ఏకైక మనిషి కుమారుడిగా మారుడు ద్వారా. ఏకైక మనిషి కుమారుడుగా ఆయన మారాలంటే దేవుడు దైవత్వం అంతా శరీరముగా క్రీస్తులో నివసించింది. అక్కడ దైవత్వం అంతా శరీరంలో కుమ్మరించబడింది. ఏకైక మనిషి కుమారుడుగా మారడం అంటే దైవత్వం అంతా ఒక మానవ శరీరములో కుమ్మరించబడింది. తెలుగు అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అది మొదటిది. దైవత్వం అంతా ఒక మానవ శరీరములో కుమ్మరించబడుటయే ఏకైక మనిషి కుమారుడుగా మారడం, క్రీస్తుగా మారడం. దాని వలననే దేవుడు తనను తాను వ్యక్తపరచుకుంటున్నాడు. ఆయన అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. నెక్స్ట్ తర్వాత విషయం ఏంటిదంటే, ఈ మెసేజ్లో మొత్తం వీటి గురించి చెప్తాడు. ఈ మూడిటి గురించే చాలా చక్కగా తీసుకొస్తాడు. అవన్నీ మీరు వినాలని నేను కోరుతున్నాను. ప్రాఫిట్ చెప్పినదంతా కూడా ఆ మొదటి మడతను చాలా చక్కగా వివరిస్తాడు ఆయన. ఆ తర్వాత 2వ మడత దగ్గరకు వచ్చినప్పుడు తను తన వధువులో, తన పెళ్లి కుమార్తెలో ప్రధానత్వమును కలుగుండి దాని ద్వారా దైవత్వం అంతా శరీరముగా వధువులో కుమ్మరించబడాలని. మరి నేను పొద్దున చెప్పినట్టు దైవత్వం అంతా ఒక మానవ శరీరములో క్రీస్తులో కుమ్మరించబడినప్పుడు అది మొదటి రాకడైతే, ఇప్పుడు దైవత్వం అంతా ఒక మానవ శరీరములో ఇప్పుడు మరలా కుమ్మరించబడుట అది ప్రవక్తలో జరిగింది. ముందు ప్రవక్త వధువుకి ఛాయగా నీడగా ఉన్నాడు. ప్రవక్త వధువుకి సూచనగా ఉన్నాడు. అది వధువుకి సూచన. అది అమనంటారా? ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వధువులని కుమ్మరించబడుతున్నది. దైవత్వం అంతా ప్రవక్త తర్వాత ఎవరిలో కుమ్మరించబడుతున్నది? వధువులో కుమ్మరించబడుతున్నది. సో దైవత్వం అంతా సర్వపరిపూర్ణత ఇప్పుడు వధువులో కుమ్మరించబడుట, ప్రవక్తలో కుమ్మరించబడుట. ప్రవక్తకు జరిగిందే వధువుకు జరుగుతున్నది. ఇప్పుడు అదే 2వ రాకడై ఉన్నది. మహోన్నత కళాగానం అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, మైకలాంజెలో మోషే యొక్క విగ్రహమును తయారు చేశాడు. ప్రతిమను, శిల్పమును తయారు చేశాడు. మోషే శిల్పమును తాను ఆ శిల్పమును తయారు చేసినప్పుడు అది ఒక మహోన్నత కళాఖండముగా పిలువబడింది. అది ఇట్స్ ఎ మాస్టర్ పీస్. మైకలాంజెలో తయారు చేసిన వాటిలో అదొక మాస్టర్ పీస్గా నిలబడింది. అది తన జీవిత కాలమంతా దానికోసం వెచ్చించానని చెప్పాడు మైకలాంజెలో. వింటున్నారా? దాన్ని చెక్కడంలో, దాన్ని రూపులోనికి రావడంలో తన మనస్సులో మోషే యొక్క దర్శనం ఏదైతే ఉందో అదంతా ఆయన ఆ రూపాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయన. ఎందులో? ఆ ప్రతిమలో.
అది ఒక మహోన్నత కళాఖండముగా నిలిచింది అది. అయితే ప్రొఫెట్ అంటాడు, పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రూపమును దేవుడు చెక్కుకుంటూ వచ్చాడు. ఆయన వివిధ ప్రవక్తలలో చెక్కాడు ఆయన. ఎందుకంటే ప్రవక్తల జీవితాలు క్రీస్తునేగా చూపిస్తున్నది. తెలియదా మీకు? ప్రవక్తల జీవితాలు ఎవరిని సూచిస్తున్నాయి? క్రీస్తునేగా. క్రీస్తుకు జరిగే విషయాలే ప్రవక్తలకు జరిగింది. అయ్యో, క్రీస్తుకు జరిగిన విషయాలే ప్రవక్తలకు జరిగినది. సరే, దావీదుకు జరిగినది యేసుక్రీస్తుకు జరగలేదా? దావీదు గొర్రెల కాపరి, యేసుక్రీస్తు గొర్రెల కాపరి కాదా? దావీదు త్రోసివేయబడిన రాజు, యేసుక్రీస్తు త్రోసివేయబడిన రాజు కాదా? దావీదు ఇజ్రాయేలుకు రాజు, యేసుక్రీస్తు ఇజ్రాయేలుకు రాజు కాదా? నువ్వు ఇజ్రాయేలుకు రాజువా అంటే నువ్వన్నట్టే. మీకు అర్థమైందానే? కానీ అక్కడ దావీదు ఎలా త్రోసివేయబడ్డాడో అలానే, దావీదు ఎలా సొంత ప్రజల చేత త్రోసివేయబడ్డాడో అలానే యేసుక్రీస్తు కూడా తన సొంత ప్రజలని ఇజ్రాయెల్ చేత ఆయన త్రోసివేయబడ్డాడు. ఆయన ఏ పర్వతం పైకి అయితే, ఏ కొండపైకి అయితే దావీదు నడుచుకుంటూ వెళ్ళాడో, ఏ మార్గం గుండా వెళ్ళాడో, వెళ్ళి ఆ కొండపైన నిలబడి ఎలా యెరూషలేము వైపు చూస్తూ ఏడుస్తూ మాట్లాడాడో, కొన్ని వందల సంవత్సరాల తర్వాత దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కూడా అదే మార్గం కూడా నడుచుకుంటూ వెళ్ళి అదే కొండపైన నిలబడి యెరూషలేమును చూస్తూ, యెరూషలేమా యెరూషలేమా, ఎందాక నేను మిమ్మల్ని కోడి తన రెక్కల క్రిందికి చేర్చుకున్నట్లుగా, కోడి పిల్లలను చేర్చుకున్నట్లుగా ఎందాక నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు? ఆయన ఒక త్రోసివేయబడిన రాజుగా ఉన్నాడు అక్కడ. సో దావీదు జీవితం, యోసేపు జీవితం, మోషే జీవితం, ఇర్మియా జీవితం, ఏలియా జీవితం, వాళ్ళందరి జీవితాలు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాయి. యేసుక్రీస్తుకు ఛాయగా, నీడగా ఉన్నాయి. యేసుక్రీస్తు రూపాన్ని చెక్కుతా ఉన్నాడు ఆయన. పాత నిబంధనలో ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు రూపాన్ని చెక్కుతున్నాడు, మహోన్నత కళాకారుని చెక్కుతున్నాడు. ఒక రోజున ఆ చెక్కడం అంతా పూర్తయిపోయింది. వాక్యమే శరీరధారే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఆయనలోనే దావీదు ఉన్నాడు, ఆయనలోనే ఇర్మియా ఉన్నాడు, ఆయనలోనే సొలొమోను ఉన్నాడు, ఆయనలోనే మోషే ఉన్నాడు, ఆయనలోనే యోషువ ఉన్నాడు, ఆయనలోనే అబ్రహాం ఉన్నాడు, ఆయనలోనే ఇసాకు ఉన్నాడు, ఆయనలోనే యాకోబు ఉన్నాడు, ఆయనలోనే యోసేపు ఉన్నాడు. కరెక్టేనా? ఆయనలోనే ప్రవక్తలందరూ ఉన్నారు. పూర్తిగా మహోన్నత కళాఖండంగా చెక్కబడింది ఇప్పుడు అది. అయితే మైకలేంజలో మోషే ఒక ప్రతిమను చెక్కినప్పుడు ప్రవక్త అంటాడు, మోషేలోనికి మైకలేంజలో వెళ్ళలేకపోయాడు. కానీ ఆయన పాత నిబంధనలో ఏ ప్రవక్తల యొక్క జీవితాల ద్వారా, ప్రవచనాల ద్వారా చెక్కి ఉన్న ఈ మహోన్నత కళాఖండమైన యేసుక్రీస్తులోనికి ఎవరైతే చెక్కారో ఆ శిల్పియే ఆ శిల్పములోనికి ప్రవేశించాడు, ఆ శిల్పములోనికి కుమ్మరించుకున్నాడు. ఏం అర్థం కాలేదులే? మిమ్మల్ని చూస్తుంటే అర్థం కాలేదన్నట్టే ముఖాలు పెడుతున్నారు. ఇప్పుడు ఆ మహోన్నత కళాఖండంలోనికి, యేసుక్రీస్తులోనికి దేవుడు తనను తాను కుమ్మరించుకున్నాడు. అందుకే మనకు కొలసోయి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుంది? ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది. అంటే దైవత్వం అంతా ఎందులో కుమ్మరించబడింది? ఇప్పుడు శరీరముగా క్రీస్తు లోపట, ఏకైక మనిషి కుమారుని లోపట, మానవ శరీరం లోపట. ఈయన ఎవరు? ఒక మహోన్నత కళాఖండం. వండర్ఫుల్, హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ఎవరు? ఒక మహోన్నత కళాఖండం. ఆయన అర్థమైందని చెప్పింది. దేవుడు ఆయనను చెక్కి ఉన్నాడు, ఆయనను మహోన్నత కళాఖండంగా తయారు చేసి ఉన్నాడు, ఆయన మాస్టర్ పీస్గా తయారు చేసి ఉన్నాడు ఆయన. కానీ ఆ మాస్టర్ పీస్లోనికి దేవుడే కుమ్మరించుకున్నాడు. అది పాత నిబంధన. ఆమేన్. మరి వాట్ అబౌట్ న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన సంగతి ఏంది? 7 సంఘ కాలాలలో ఆయన మరొక మహోన్నత కళాఖండమును ఆయన చెక్కుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరొక పరిపూర్ణ మానవ స్వరూపాన్ని చెక్కుతా ఉన్నాడు. మరొక పిరమిడ్ పట్టణాన్ని చెక్కుతా ఉన్నాడు.
మరొక పిరమిడ్ పట్టణాన్ని ఆయన చెక్కుతా ఉన్నాడు. ఆయన మరొక దేవాలయాన్ని చెక్కుతా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు దేవుని ఆలయమేనా? యేసుక్రీస్తు దేవుని ఆలయమేనా? ఇప్పుడు వధువు ఎవరు? దేవుని ఆలయం కాదా? వినబడతలేదు నాకు. యేసుక్రీస్తు దేవుని ఆలయం, యేసుక్రీస్తు దేవుని ఇల్లు. ఇప్పుడు వధువు కూడా దేవుని ఆలయం, దేవుని ఇల్లు. ఆమేన్. ఇంతకీ వధువు ఎక్కడి నుండి తీయబడింది? ఆ మహోన్నత కళాకాండము ప్రక్కలో నుండి ఒక ముక్కగా తీయబడింది. వండర్ఫుల్. ఆ మహోన్నత కళాకాండము ప్రక్కలో నుండి ఆయన శిలువపై ఉన్నప్పుడు ఆ ప్రక్కలో నుండి ఒక ముక్కను ఆయన బయటికి తీశాడు. ఆయన ఆ ముక్కను బయటికి తీసి ఏం చేశాడు? ఇప్పుడు ఆయన ఆ ముక్కతో మరొక మహోన్నత కళాకాండాన్ని ఈ 7 సంఘకాలాలలో ఆయన చెక్కడం మొదలుపెట్టాడు. ఈ 7 సంఘకాలలో, ఈ 2000 సంవత్సరాలలో, ఈ కొత్త నిబంధనలో ఆయన మరొక మహోన్నత కళాకాండాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. అర్థమైందా? నేను చెప్పేది ఏమైనా అర్థమవుతున్నదా? మహోన్నత కళాకాండంగా ఆయన చెక్కడం మొదలుపెట్టాడు ఆయన. హల్లెలూయా. బ్రదర్, ఎందుకు బ్రదర్ ఇప్పుడు ఈ మహోన్నత కళాకాండాన్ని ఎందుకు తయారు చేస్తున్నాడు? ఈ మందిరాన్ని ఎందుకు తయారు చేస్తున్నాడు? ఈ పిరమిడ్ పట్టణాన్ని ఎందుకు తయారు చేస్తున్నాడు? ఎందుకంటే ఎవరైతే దాన్ని తయారు చేస్తున్నారో ఆ శిల్పకారుడే, ఆ శిల్పియే ఆ శిల్పములోనికి కుమ్మరించుకోవడానికి. అందుకే ఇప్పుడు దైవత్వం అంతా మరలా మానవ శరీరములో ఇప్పుడు కుమ్మరించబడుతున్న కాలమై ఉన్నది. ఇది అదే రెండవ రాకడా. అదే రెండవ రాకడా. మొదటి రాకడా అదిగో పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు, ఆ దైవత్వం అంతా ఆయనలో కుమ్మరించబడింది, శరీరముగా క్రీస్తులో నివసించింది. కరెక్టేనా? మానవ శరీరంలో కరెక్టేనా? ఇప్పుడు మరలా మానవ శరీరములో దైవత్వం అంతా ఇదిగో మరలా వధువులో కుమ్మరించబడుతున్నది. కానీ వధువుకి ఛాయగా, నీడగా, సూచనగా ప్రవక్త ఉన్నాడు అక్కడ. అందుకే ముందు ప్రవక్తలో జరిగింది. ప్రవక్తలో జరిగిందే ఇప్పుడు ఎవరిలో జరుగుతూ ఉన్నది? వధువులో జరుగుతూ ఉన్నది. ఏమన్నా అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? ముందు అది ప్రవక్తలో జరిగింది. ప్రవక్త తలరాయిని పొందుకున్నాడు. ప్రవక్తలో ఆ మానవ శరీరములో ప్రవక్తలో దైవత్వం అంతా శరీరధారైంది. అక్కడ దైవత్వం అంతా మానవ శరీరంలో జీవించింది. విలియం బ్రెన్నామ్ అనే ప్రవక్తలో, ఆమెనంటారా? ఆ పరిపూర్ణత, దైవత్వం ఒక పరిపూర్ణత అందులో నివసించింది. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. కానీ 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 ఇప్పుడు అది కేవలము రాబోతున్న అది ఒక క్రీస్తు మర్మయుక్తమైన శరీరానికి, వధువుకి అది సూచనగా ఇవ్వబడింది. అది ప్రవక్త జీవితం సూచనగా ఇవ్వబడింది అక్కడ. అందుకే ఇప్పుడు వధువులో, ఇప్పుడు పెళ్లి కుమార్తెలో ఆయన ఏమవుతున్నాడంటే శరీరధార అవుతున్నాడు. ఇప్పుడు ఆయన తాను చెక్కుకున్న శిల్పములో, ఆమేన్, తాను చెక్కి ఉన్న శిల్పములో, మహోన్నత కళాకాండములో, ఆమేన్, ఆ పరిపూర్ణ మానవ స్వరూపములో, ఆ పిరమిడ్ పట్టణములో, ఆ దేవుని ఆలయములో ఆయన ఇప్పుడు తనను తాను కుమ్మరించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన అదే రెండవ మడత. అర్థమైందా అందరికీ? మొదటి మడత, రెండవ మడత అర్థమవుతున్నదా? ఇప్పుడు ఏం జరుగుతుంది బ్రదర్? మొదటి మడత వలన రెండవ మడత ఇప్పుడు మనకు నెరవేర్పవుతుంది. మొదటి మడతలో కేవలము దైవత్వము మానవ శరీరములో మొదటి రాకల్లో మాత్రమే ప్రత్యక్షం కాలేదు, రెండో రాకల్లో కూడా జరిగింది. అది ఇజ్రాయేళ్లకు, సమరయులకు సూచన అయితే ఇది అన్ని జనులకు సూచన. ఇది మీకు అర్థమవుతుందా? ఇది అన్ని జనులకి ఇది చివరి సూచన. ఆ ఒక్కరి మనిషిలో నుండి 3 జాతులు వచ్చినాయి. జలప్రలయమున ఒక్కడే మిగిలిపోయాడు, అతనే నోవాహు. నోవాహు నడుములో నుండే 3 జాతులు, షేము, హాము, యాపే. అర్థమైందా నేను అన్నది? షేము, హాము, యాపేద ఒక్క మనుషుల్లో నుండి వచ్చింది. ఎప్పుడు? జలప్రలయం తర్వాత. జలప్రలయంలో అందరూ చనిపోయారు కదా, జలప్రలయంలో అంతా నాశనం అయిపోయింది కదా.
జలప్రళయంలో సమస్తము నాశనమైపోయి అందరూ చనిపోయినప్పుడు ఆమేన్, ఆ ఒక్క మనుషుల్లో నుండి ఇప్పుడు 3 జాతులు వచ్చినాయి. షేము, హాము, యాపేతు. షేములో నుండి ఇజ్రాయేలు వచ్చారు, హాములో నుండి అన్యజనులు వచ్చారు, మరి యాపేతులో నుండి సమరయులు వచ్చారు. మొదటి రాకడలో యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు, ఆయన మానవ శరీరములో ప్రత్యక్షమైనప్పుడు దైవత్వం అంతా పరిపూర్ణంగా మానవ శరీరంలో నివసించడం ఆ మొదటి రాకడలో జరిగింది. అది ఎవరెవరికి చూపించబడిందంటే, అది ఎవరెవరికి ఇవ్వబడిందంటే ఇజ్రాయేలులకు, అనగా షేము సంతానానికి, మరియు యాపేతు సంతానమైన సమరయులకు. కానీ హాము సంతానమైన అన్ని జనులకు కాదు. అందుకే యేసుక్రీస్తు లూకాసు వార్త 17వ అధ్యాయంలో 26 నుండి 30 వచనాలలో అందుకే ఆయన ప్రవచించాడు. ఆయన మరలా మనుష్య కుమారుడుగా వస్తా, మరలా దైవత్వం మానవ శరీరం దాల్చుకుంటుంది. ఆమేనంటారా? దైవత్వం మరలా మానవ శరీరంలో ప్రత్యక్షం అవుతుంది. అదే విలియం బ్రెన్హామ్లో నెరవేర్పు జరిగిన సూచన అయి ఉన్నది. విలియం బ్రెన్హామ్లో నెరవేర్పు జరిగిన సూచన దైవత్వం అంతా మానవ శరీరంలో ప్రత్యక్షం అవుట, ఏకైక మనిషి కుమారుని పరిచర్య జరుగుట, క్రీస్తు పరిచర్య జరుగుట. క్రీస్తు అని ఎలా చెప్పగలవు? హృదయ రహస్యాలను బయలుపరిచేవాడే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు సూచన ఏంటి చెప్పండి? హృదయ రహస్యాలను బయలుపరచుట. తెలియదా మీకు ఆ విషయం? అది ఆదికాండం 18లో అబ్రహాము శారాల శరీరాలు మార్పు చెందే ముందు ఆమేన్, అక్కడ లోతు దినాలలో అబ్రాహాము శారాల శరీరాల మార్పు చెంది వాగ్దాన కుమారుడైన క్రీస్తును వాళ్ళు పొందుకునే ముందు అన్యజనుల పట్టణాలైన సొదొమ, గొమొర, దాని చుట్టుపక్కలలో ఉన్న ఆ పట్టణాలన్నీ కూడా అన్యజనుల పట్టణాలను అగ్ని చేత కాల్చివేయబడే ముందు చివరిగా ఇచ్చిన సూచన ఏంటిదంటే ఎలోహిం ఒక మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. అదే సూచన మరలా లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాల్లో ఈ చివరి దినాల్లో జరుగుతుందని ప్రభు చెప్పలేదా? యేసుక్రీస్తు ప్రవచించలేదా? అది అన్యజనులకు ఇవ్వబడుతున్న చివరి సూచన. అది మొదటి మడత అయి ఉన్నది. అది అన్యజనులకు అది మొదటి మడత అయి ఉన్నది. అది తర్వాత రెండవ మడత ఏంటిది? అదిగో ప్రథమ స్థానం వధువులో ఆయన పొందుకోవడం. అంటే ఈ పెళ్లి కుమార్తె ప్రథమ స్థానం ఇస్తుంది ఆయనకు. దాని ద్వారా దైవత్వం అంతా శరీరధారిగా వధువులో కుమరించబడుతుంది. అర్థమైంది అందరికీ? అందుకే వి మస్ట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఈ విషయాలన్నీ మనము అర్థం చేసుకోవాలి. మానవ శరీరంలో దేవుడు వచ్చినప్పుడు, దేవుడు ఆ మానవ శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు, అంటే యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఎవరంటే దేవుడే మానవుడిగా మారాడు. హూ ఇస్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ఎవరు? దేవుడే మానవ శరీరం దాల్చుకొని వచ్చాడు. దేవుడే సశరీరుడిగా వచ్చాడు. ఉందా తిమోతి పత్రికలో? దైవత్వం యొక్క మర్మము గొప్పది. నిరాక్షేపముగా దైవత్వం యొక్క మర్మము గొప్పది. దేవుడు సశరీరుడిగా వచ్చెను. ఆమేనంటారా? ఆయన సశరీరుడిగా వచ్చాడు సొంత శరీరంలో. ఎప్పుడైతే ఆయన దేవుడే సొంత శరీరములో వచ్చాడో, సశరీరుడిగా వచ్చాడో, రక్తమాంసముల శరీరంలో వచ్చాడో, అదిగో ఆయన హృదయ రహస్యాలు బయలుపరచడం మొదలుపెట్టినప్పుడు ఆయన క్రీస్తుని బయలుపరచబడింది అక్కడ. అందుకే నేను ఎవరు అని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగినప్పుడు, ప్రభువా కొందరు నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు నిన్ను ఏలియా అనుకుంటున్నారు, కొందరు నేను ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు, కొందరు నేను బాప్తిస్మమిచ్చే యోహాను అనుకుంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళందరూ ఆయనలోనే ఉన్నారు. ఆయనలో ఇర్మియా ఉన్నాడు, ఆయనలో ఏలియా ఉన్నాడు, ఆయనలో బాప్తిస్మమిచ్చే యోహాను ఉన్నాడు, ఆయనలో ప్రవక్తలందరూ ఉన్నారు ఆయనలో. కరెక్టేనా కాదా? కానీ అసలు ఆయన ఎవరు అనే మాట వచ్చినప్పుడు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని ఎప్పుడైతే చెప్పాడో, యు ఆర్ క్రైస్ట్, నువ్వు క్రీస్తు అని ఎప్పుడైతే చెప్పాడో, సిమోను బర్యోను నువ్వు ధన్యుడవై ఉన్నావు.
ఈ సంగతి నీకు రక్తమాంసములు బయలుపరచలేదు, కానీ అదిగో పరలోకమందున్న తండ్రి ఆత్మ నీకు దీన్ని బయలుపరిచాడు. నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారంలో సైతము దాని ఎదుట జయించలేవని, నిల్వనేరవని నీతో నిశ్చయంగా చెప్తున్నా. నేను బండ అనగా ప్రత్యక్షత, ఆయన ఎవరు అనే ప్రత్యక్షత. హల్లెలూయా. అర్థమైనందరూ రామని చెప్పండి. మరలా మన కాలంలో అలాగునే క్రీస్తు, యేసుక్రీస్తు ఏకైక మనిషి కుమారుడిగా ఆయన మరలా విలియం బ్రెన్నాంలో ప్రత్యక్షమయ్యాడా? విలియం బ్రెన్నాంలో ఆయన రాకడ జరిగినదా? యేసుక్రీస్తు రాకడ వినబడతలేదు నాకు. అందుకే మనం ఏమంటాం, అది విలియం బ్రెన్నాం కాదు, హృదయ రహస్యాలు బయటపెట్టింది. ఎందుకంటే హృదయ రహస్యాలు బయలుపరచడము అది క్రీస్తు ఒక సూచన అయి ఉన్నది. క్రీస్తు అని చెప్పడానికి సూచన ఏంటి? అది హృదయ రహస్యాలు బయలుపరచడం. అందుకే మీరు చూడండి, టేపులు వినండి, ప్రవక్త చెప్పిన టేపులు, ఆయన పుస్తకాలు చదవండి. ఆయన ఏమంటాడో తెలుసా? ఎదుట వ్యక్తికి వాళ్ళ హృదయ రహస్యాలన్నీ చెప్పిన తర్వాత, ఇదంతా నేను కాదు నీకు చెప్తున్నది, నీ గూర్చి నాకేమీ తెలియదు, కానీ ఇదంతా ఆయన చెప్పాడు నీకు. నేను కేవలం పాత్రను మాత్రమే, ఈ శరీరం పాత్ర మాత్రమే, కానీ ఇప్పటిదాకా నీ రహస్యానంతా బయటపెట్టింది ఎవరంటే ఆయన. నాకైతే నీ గురించి ఏం తెలియదు. మన ఇద్దరం మొట్టమొదటిసారిగా భూమిపైన కలుసుకుంటున్నాం. మన ఇద్దరం అపరిచితులం, అంటే ఒకరికొకరికి పరిచయం లేదు మన ఇద్దరికి, కానీ క్రీస్తుకు నీ గురించి అంతా తెలుసు. నా స్వరాన్ని ఇప్పుడు ఆయన వాడుకోబోతున్నాడు, నా శరీరాన్ని ఇప్పుడు ఆయన వాడుకోబోతున్నాడు అని చెప్పి ఆయన శరీరాన్ని దేవుడు వాడుకోవడం మొదలుపెట్టినప్పుడు, అదిగో మొత్తం ఆమె ఎవరు, లేదా అతను లేక ఆమె, ఆ వచ్చిన వ్యక్తి, ప్రార్థన వరుసలో ఎవరు వచ్చారో వాళ్ళ వివేచన అంతా ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన వాళ్ళ జీవితం అంతా వివేచించబడతా ఉన్నది అక్కడ. అదంతా వివేచించబడిన తర్వాత అంటాడు, ఇవన్నీ నిజమేనా? ఎదుట వ్యక్తి అవి నిజాలు కాబట్టి నిజమే అంటారు. అప్పుడు అంటాడు, ఇదంతా చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? నేను కాదు, నేను కేవలమైన స్వరాన్ని మాత్రమే, నేను కేవలమైన పాత్రను మాత్రమే. ఇదంతా నీ గురించి చెప్పింది ఆయన. చూసినావా? హృదయ రహస్యాలను బయలుపరుస్తున్నది బ్రెన్నాం గారు కాదు. హృదయ రహస్యాలను బయలుపరుస్తున్నది బ్రెన్నాం గారు కాదు. డిజర్నింగ్ చేస్తున్నది, వివేచన చేస్తున్నది బ్రెన్నాం గారు కాదు. మరి ఎవరు? బ్రెన్నాము గారిలో శరీరధారై ఉన్న క్రీస్తు. బ్రెన్నాము గారిలో శరీరధారై ఉన్న క్రీస్తు హృదయ రహస్యాలను బయలుపరుస్తా ఉన్నాడు ఆయన. అర్థమైందని చెప్పింది. దేవుడే, క్రీస్తే, ఏకైక మనిషి కుమారుడే విలియం బ్రెన్నాం అనే మానవ శరీరములో మరుగు చేయబడి ఆ శరీరములో నుండి ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆయన. సరే పాస్టర్ గారు, అలా ఉన్న బైబిల్లో ఎక్కడైనా ఉందా? ప్రవక్తలందరూ ఎవరు? వాళ్ళందరూ క్రీస్తును బయలుపరిచిన వాళ్ళు కాదా? వాళ్ళందరిలో క్రీస్తు శరీరధారి కాలేదా? మోషే పలికితే కప్పలు కలుగుతాయా? ఈగలు కలుగుతాయా? 3 రోజులు సూర్యుడు కనబడకుండా, అసలు ఇజ్రాయెల్ దేశంలోనే కనబడకుండా అదృశ్యమైపోయి కట్టిక చీకటి ఏర్పడుతుందా? చెప్పండి నాకు. నీరు రక్తంగా మారిపోతుందా? మోషే పలికితే నీరు రక్తంగా మారిపోతుందా? మోషే పలికితే ఎర్ర సముద్రం 2గా చీలిపోతుందా? అది మోషే కాదు. అది మోషే కాదు. అది ఎవరు? యేసుక్రీస్తు, ఏకైక మనిషి కుమారుడు, దేవుడు, దైవత్వం మోషేలో శరీరధార అయి ఉన్నది అక్కడ. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అందుకే నేను ఇప్పుడు ఒక కొటేషన్ చదువుతాను, ఎందుకంటే ఇంకో 10 నిమిషాల నాకు టైం ఉంది. ప్రవక్త అంటున్నాడు, వింటున్నారా? దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడాను. 1963 జూలై 28, 371 పారాగ్రాఫ్. దైవత్వం యొక్క సంపూర్ణత తెలియజేయబడి ఉన్నది. ఈ మర్మం యొక్క రహస్యం ఇప్పుడు తెలియజేయబడి ఉన్నది. దేవుడే ప్రత్యక్షమాయను, దేవుడు మానవుడు ఒకటేది.
దైవత్వం ఎప్పుడైతే మానవ శరీరంలో ప్రత్యక్షమైనదో అక్కడ దేవుడు మానవుడు ఒకటవుతున్నారు. అక్కడ క్రీస్తు అనగా అభిషక్తుడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి చెప్పండి? అభిషక్తుడు. దైవత్వం ఒక సర్వ సంపూర్ణత, సర్వ పరిపూర్ణత శరీరముగా అభిషేకించబడినందున ఆయన అభిషక్తుడు ఆయను. శరీరముగా గమనిస్తున్నారా మాట? కొలసి 2:9 కూడా శరీరముగా అనే మాట పౌలు వాడాడా? ఎవరన్నా చదవండి, చదవండి. కొలసి 2:9 చదవండి. ఎవరన్నా ఒకళ్ళు చదవండి, త్వరగా చదవండి. కొలసి 2:9 ఏలే అనగా, చూడండి మీరు, ఏలే అనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత. మాట మర్చిపోద్దు. శరీరముగా, మానవ శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది. అమనంటారా? ప్రవక్త అదే అంటున్నాడు, దేవుడు మానవుడు ఒకటేది, క్రీస్తునగా అభిషక్తుడు. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా అభిషేకించబడినందున ఆయన అభిషక్తుడు ఆయను. ప్రజలు ఎలాగో సందేహించగలుగుతున్నారు? ఇప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు ప్రశ్న, అరే ఎందుకు ఇట్లా సందేహిస్తున్నారు ప్రజలు? ఎందుకంటే దేవుడు ఒక మానవ శరీరంలో, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దేవుడు ఒక మానవ శరీరంలో అభిషేకించబడ్డాడు. దేవుడికి మహిమ. ఒకప్పుడు మోషేలో ఆయన ఒక భాగమై ఉండెను. ఎవరు? దైవత్వము మోషేలో ఒక భాగమై ఉన్నది, దావీదులో ఒక భాగమై ఉండెను. కానీ ఇక్కడ సంపూర్ణుడిగా ఆయన ప్రత్యక్షమాయను. మోషేలో ఉన్న భాగం, దావీదులో ఉన్న భాగం, ఏలియాలో ఉన్న భాగం, వింటున్నారా? ప్రవక్తలు అందరిలో ఉన్న భాగం ఒకటై ఇప్పుడు సంపూర్ణంగా మారి ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ఆయన. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తులో మోషే భాగమై ఉన్నాడు. ఒకప్పుడు మోషేలో యేసుక్రీస్తు భాగం, ఒకప్పుడు దావీదులో యేసుక్రీస్తు భాగం. కానీ ఇప్పుడు దావీదులో ఉన్న భాగం, మోషేలో ఉన్న దైవత్వపు భాగం, మోషేలో దైవత్వపు భాగం, దావీదులో ఉన్న దైవత్వ భాగం, అబ్రహాములో ఉన్న దైవత్వ భాగం, ఏలియాలో ఉన్న దైవత్వ భాగం, ఈ ప్రవక్తలందరిలో ఉన్న దైవత్వ భాగం అంతా ఒకటయ్యి సంపూర్ణుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎప్పుడైతే ఆయన సంపూర్ణుడిగా ఒక మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడో ఇప్పుడు ఆయనలోనే దావీదు ఉన్నాడు, ఆయనలోనే మోషే ఉన్నాడు, ఆయనలోనే ఇర్మియా ఉన్నాడు, ఆయనలోనే ఏలియా ఉన్నాడు, ఆయనలోనే ప్రవక్తలందరూ ఉన్నారు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. గమనిస్తున్నారా? దేవుడగు ఆయన భూమి మీద సంపూర్ణుడిగా నిలబడెను. దేవుడగు ఆయన భూమి మీద సంపూర్ణుడిగా నిలబడెను. ఎందుకు? ప్రజల పాపం నిమిత్తమైన మరణించుటకు, అందువలన ఆయన తన సంఘమును పవిత్రీకరించుటకు ఆ సంఘములో ఆయనే సంపూర్ణంగా ప్రధానుడిగా ఉండి చివరి దినములకు ఆయన వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానమును తన సంఘమునకు బయలుపరచుటకు. చూచారా? ఇప్పుడు వినండి, ఇప్పుడు కొద్దిగా మీకు మీరే గిల్లుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు, ఇవి మామూలు విషయాలు కాదు. ఇప్పుడు మీకు మీరే గిల్లుకోండి, గమనించండి. 374 పారాగ్రాఫ్. యేసు ఏమిటి బయలుపరిచెను? వింటున్నారా? వాట్ వాజ్ జీసస్ మేనిఫెస్టెడ్ ఫర్? యేసుక్రీస్తు దేని కొరకు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, బయలుపరచబడ్డాడు? దేవునిని చూపించెను. యేసుక్రీస్తు ఎవరిని చూపించాడు? దేవుడు. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించింది, అక్కడ మానవ శరీరంలో నివసించింది. ఆమెనంటారా? అలానే విలియం బ్రెన్హామ్లో కూడా దైవత్వం ఒక సర్వ పరిపూర్ణత మానవ శరీరమైన విలియం బ్రెన్హామ్లో నివసించింది. విలియం బ్రెన్హామ్ ఎవరిని చూపించాడు? దేవుణ్ణి చూపించాడు. దేవుణ్ణే విలియం బ్రెన్హామ్ చూపించాడు. ఇప్పుడు అది ఒక సూచన మాత్రమే. ఎవరికి? ఈ వధువుకి, ఈ పెళ్లి కుమార్తెకు అది సూచన మాత్రమే. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఈ పెళ్లి కుమార్తెకు అది సూచన మాత్రమే.
ఈ పెళ్లి కుమార్తెకు అది 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 కేవలం సూచన. అందుకే ఇప్పుడు మరలా దైవత్వం అంతా విలియం బ్రెన్నాంలో ఎలా నివసించిందో, ఇప్పుడు వధువులో అనేక సభ్యులు కలిగిన శరీరములో, అనేక అవయములు భాగాలు కలిగిన శరీరములో, మర్మయుక్తమైన క్రీస్తు శరీరములో, ఇప్పుడు వధువులో ఆ దైవత్వం అంతా సర్వపరిపూర్ణతగా నివసిస్తూ ఉన్నది. ఇప్పుడు అది ఎందుకు? దేవుణ్ణి బయలుపరచడానికి. వినబడతలేదు నాకు? ఇప్పుడు నీలో ఆయన ఎందుకు శరీరధార అవుతున్నాడు? దేవుణ్ణి బయలుపరచడానికి. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆమేనంటారా? యేసు ఎందుకొరకు బయలుపరచబడెను? దేనిని బయలుపరచెను? దేవుణ్ణి చూపించెను. ఆయన దేవుడు, ఆయన దేవుడై ఉండవలెను. ఏ మానవుడు చనిపోలేదు, ఏ ప్రవక్త చనిపోలేదు. ఆయన దేవుడు, ఆయన ప్రవక్తలకు దేవుడు. ఆయనే ప్రవక్తలై ఉన్నాడు, ఆయనే ప్రవక్తలై ఉన్నాడు, ఆయనే రాజులై ఉన్నాడు. దావీదు లాంటి రాజు, సొలొమోను లాంటి రాజు ఆయనేనా కాదా? ఆయనే రాజులై ఉన్నాడు, ఆయనే చరిత్ర అయి ఉన్నాడు. రానున్నవాడు ఆయనే, ఉండినవాడు ఉన్నవాడు, ఈ దినమున ఉండువాడు ఆయనే. రానున్నవాడు ఆయనే, ఉన్నవాడు, ఈ దినమున ఉండువాడు, ఉండినవాడు ఆయనే. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆ ఉద్దేశం కొరికే ఆయన బయలుపరచబడెను. ఇప్పుడు చూద్దాం 377 పారాగ్రాఫ్. బాగా వినండి ఈ మాట. ఆ ఉద్దేశం ద్వారానే ఆయన ఒక సంఘమును సంపాదించెను. సో మొదటి మడత తెరవబడకుండా నీకు రెండో మడత రాదు. మొదటి మడత తెరవబడకుండా నీకు రెండో మడత రాదు. ఎందుకు? ఈ మొదటి మడత ఏంటిది? దైవత్వము మానవ శరీరంలో ప్రత్యక్షమవుట. అది జరిగితేనే ఇప్పుడు ఆయన ఒక సంఘాన్ని తీసుకురాగలుగుతున్నాడు. ఆయన ఒక సంఘాన్ని సంపాదించగలుగుతున్నాడు. ఆయన ఆ ఉద్దేశం ద్వారానే ఆయన ఒక సంఘమును సంపాదించెను. దేవుని ఒక సంపూర్ణతగా ఉండిన ఆయన ఈ చివరి దినములలో దేవుని ఒక ప్రతి వాగ్దానమును నెరవేర్చును. సంఘములో ఆయనే ప్రథమ స్థానమును పొందును, ఆయనే ప్రాధాన్యతను పొందవలసి ఉన్నాడు. ఎందులో? సంఘములో. సంఘం అంటే ఓయ్ ఈ చేపలు కాదు, సికింద్రాబాద్లో ఉన్న ఈ వైడబ్ల్యూసీ హాల్ కాదు. సంఘం అంటే నువ్వు, నేను, మనందరం సంఘమై ఉన్నాం. ఇప్పుడు మనందరిలో సంఘములో ప్రథమ స్థానము, వింటున్నారా, పొందుకోవాలనే అదంతా జరుగుతూ ఉన్నది. ఆయనే సంఘములో ఆయనే ప్రథమ స్థానమును పొందును, ఆయనే ప్రాధాన్యతను పొందవలసి ఉన్నాడు. సంఘములో ఆయనదే ప్రథమ స్థానము. యేసు చెప్పాను, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయును, అంతకంటే గొప్పవి చేయును, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. చూచారా? అది ఆయన ఉద్దేశం, అది ఏ ప్రత్యక్షత. నేను ఆయన దానిని చూడగల వారి కొరకు వెతుకుచున్నాడు. నేడు ఆయన దానిని చూడగల వారికి, అంటే ఆయన నేడు దానిని చూడగల వారి కొరకు వెతుకుచున్నాడు. ఎవరైతే దాన్ని చూడగలరో, అంటే అర్థం చేసుకోగలరో, ఎవరికైతే ఆ ప్రత్యక్షత వస్తున్నదో అలాంటి వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. ఆయన ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? ఎవరి కోసమైనా వెతుకుతున్నాడంటే ఎవరైతే దీన్ని చూడగలుగుతున్నారో వారిని ఆయన వెతుకుతున్నాడు ఇప్పుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారు వాక్యమును చూడవలెను. ఆమేన్. యేసు అలాగే దానిని చూచెను. ఆ దినమునకు ఆయన ఖచ్చితముగా జన్మించెను. ఆయన ఒక ప్రతి కదలికను దేవుణ్ణి వ్యక్తపరిచెను. యేసుక్రీస్తు ఒక ప్రతి కదలిక దేవుని వ్యక్తపరిచింది. ఈరోజు విలియం బ్రెన్నాం ఒక ప్రతి కదలిక దేవుని వ్యక్తపరిచింది. ఈరోజు వధువు యొక్క ప్రతి కదలిక దేవుని వ్యక్తపరుస్తుంది. అమనంటారా? ఆయనే దేవుని ఒక ప్రత్యక్షత. దేవుడు బయలుపరచబడెను. 377 పారాగ్రాఫ్. ఇప్పుడు ఆయన ఒక సంఘమును తన ఆత్మ మరియు రక్తముతో శుద్ధీకరించుచున్నాడు. ఇలా చేయడం ద్వారా, ఆయన ప్రత్యక్షమవడం ద్వారా, ఆయన దైవత్వం అంతా మానవ శరీరంలో ప్రత్యక్షమవడం ద్వారా ఆయన చేస్తున్నది ఏంటిది? ఒక సంఘమును తన ఆత్మతో
మరియు రక్తముతో శుద్ధీకరించుచున్నాడు. కాగా ఈ చివరి దినమునకు ఆయన ఉద్దేశించిన ప్రతి వాగ్దానమును ఆయన బయలుపరచును. ఇప్పుడు ఇతరులు విడిచిపెట్టిన దానిని తిరిగి వెళ్ళి సమకూర్చుట ఈ చివరి దినములలో అతడు చేయును. 7 ముద్రల యొక్క మర్మములన్నిటినీ ఆయన పరిశుద్ధాత్మ బయలుపరచును. ఎవరు బయలుపరుస్తారు? వినబడతలే. నా దగ్గర 7 ముద్రల పుస్తకం ఉంది తెలుసా, నేను దాన్ని 100 సార్లు చదివినా తెలుసా? నీ దగ్గర 7 ముద్రల పుస్తకం ఉన్నా దాన్ని నువ్వు 100 సార్లు చదివినా, వింటున్నారా? నువ్వు దాన్ని 1000 సార్లు చదివినా పరిశుద్ధాత్మ నీకు దాన్ని బయలుపరచకపోతే ఆ పుస్తకం నువ్వు ఎన్నిసార్లు చదివినా ప్రయోజనం లేదు. ఆమేనంటారా? అది నీకు బయలుపరచబడాలా. 7 ముద్రల ఒక మర్మం అంతటిని ఆయన పరిశుద్ధాత్మ బయలుపరచును. చూచారా? ఆయన తన్ను తాను వ్యక్తపరచుకొనుచున్నాడు. ప్రతి దాంట్లో ఆయన తను తాను వ్యక్తపరచుకుంటున్నాడు. అది ఆయన ఉద్దేశం. అందుకొరికే ఆయన మరణించను. ఆ 3 విధముల ప్రత్యక్షతల్లో, ఆ 3 మడతల ప్రత్యక్షతలో అది రెండవది. మొదటిగా ఆయన క్రీస్తులో తన్ను తాను వ్యక్తపరచుకొనెను. ఆ తర్వాత సంగమునకైనా తన్ను బయలుపరచుకొనెను. అదేవిధంగా క్రీస్తే వాక్యమై ఉన్నాడు. సంఘములో వాక్యముగా మారనప్పుడు సంఘములో వాక్యముగా మారనప్పుడు సంఘము కూడా వాక్యముగా మారును. ఆమేనంటారా? హల్లెలూయా. సంఘములోనికి వాక్యమును మారునట్లుగా అనుమతించినప్పుడు సంఘము కూడా వాక్యముగా మారును. కరెక్ట్ తర్జమా, రాంగ్ తర్జమా ఇది. సంఘములోనికి వాక్యముగా మారునట్లు అనుమతించినప్పుడు అప్పుడు ఏమైతే సంఘము కూడా వాక్యముగా మారును. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ ముగిస్తాను. ఇక్కడ దాకా మీకు అర్థమైందని అన్నది. 2వ మడత క్రీస్తు తనను తాను మనలో బయలుపరచుకోవడం. అందుకోసం ముందు ఆయన మనలోనికి రావాలి కదా, ముందు ఆయన మనలో శరీరధారి కావాలి కదా, మన మహోన్నత కళాఖండంగా తయారు చేయబడాలి కదా. మన మైకలేంజలో మన క్రీస్తు, మన సృష్టికర్త ఇప్పుడు తన రూపంలో తన పోలికలో మనల్ని మలుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మలుస్తున్నాడా? అందుకు నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన మలవాలంటే నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే నీకు నువ్వు మలుచుకోలేవు కాబట్టి. క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి నీకు నువ్వు మలుచుకోలేవు. వాక్య రూపంలోనికి నీకు నువ్వు మలుచుకోలేవు. ఆయన చేతికి నువ్వు అప్పగించుకున్నప్పుడు నీ సర్వాధికారముపై, నీ ప్రవర్తన అంతటిపైన సర్వాధికారమును ఆయనకి ఇచ్చినప్పుడు, అంటే దాని అర్థం నువ్వెట్లా ప్రవర్తించాలో ఆయన చెప్పినట్టు నిర్ణయించబడుతుంది. అక్కడ నీ డిసిషన్స్, నీ నిర్ణయాలు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ వస్త్రధారణ, వింటున్నారా? నీ వస్త్రధారణ, నీ జీవిత విధానం అన్నీ కూడా ఆయన చెప్పినట్టుగా. అదే నీపై ఉన్న సర్వ అధికారం ఆయనకి ఇవ్వడం, సర్వ అధికారాన్ని ఆయనకి ఇవ్వడం, లొంగిపోవడం ఆయనకు. నీ ప్రవర్తన అంతటిపైన సర్వాధికారాన్ని ఆయనకి ఇవ్వడం. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నువ్వెప్పుడైతే నీ ప్రవర్తన అంతటిపైన సర్వాధికారం ఆయనకి ఇచ్చావో, ఆయనకు లొంగిపోయావో, అప్పుడు ఆయన అప్పుడు నీ జీవితం తీసుకొని ఇప్పుడు ఆయన తన వాక్యానుసారంగా నేను మలచడం మొదలు పెడతాడు. ఆయన నేను వాక్యంగా మార్చడం మొదలు పెడతాడు ఆయన. ఎందుకు బ్రదర్? తనను తాను నీలో కొమ్మరించుకోవడానికి. ఆ మహోన్నత కళాఖండముగా నేను మారుస్తూ ఉన్నాడు. వాస్తవంగా మహోన్నత కళాఖండం యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు ప్రక్కలో నుండి తీయబడిన ముక్క ఇప్పుడు మరలా మహోన్నత కళాఖండంగా ఆయన తయారు చేసి, అంటే యేసుక్రీస్తు ఒక రూపంలోనికి తయారు చేసి, యేసుక్రీస్తు పోలికలోనికి తయారు చేసి ఇప్పుడు ఆయన తనను తాను నీలో కొమ్మరించుకోగోరుతున్నాడు. ఆయన మొదటిగా మహోన్నత కళాఖండంగా యేసుక్రీస్తుని ఎందుకు తయారు చేశాడు? క్రీస్తుని ఎందుకు తయారు చేశాడు? మహోన్నత కళాఖండంగా తనను తాను వ్యక్తపరచుకోవడానికి, తనను తాను ఆ క్రీస్తులో కుమ్మరించుకొని, ఆ శరీరంలో కుమ్మరించుకొని ఆయన తనను తాను దేవుడు వ్యక్తపరచుకోవడానికి. ఇప్పుడు కూడా ఆయన ఎందుకు చేస్తున్నాడు?
మహోన్నత కళాఖండముగా క్రీస్తు రూపంలో, క్రీస్తు పోలికలో మరలా తనను తాను ఆమెలో కుమ్మరించుకొని దైవత్వం అంతా శరీరంగా వధువులో కుమ్మరించబడి శరీరంగా నివసించి తనను తాను ఆమెలో నుండి బయలుపరచుకోవడానికి. అందుకే ప్రవక్త 7 ముద్రలలో మొదటి మెసేజ్, కీ మెసేజ్, తాళపు చేలాంటి వర్తమానం, దేవుడు సామాన్యతలో దాగి ఉండి. ఎందులో దాగుంటాడు ఆయన? అందుకే మనం సామాన్యులుగా ఉండాలి. నేను ఎవరు అన్నట్టుగా ఎప్పుడు ఆలోచించకూడదు. నేను ఇది, నేను అది అని ఎప్పుడు నీ మనసులో రానివ్వకూడదు. అస్సలు అహంకారం రానివ్వకూడదు. నేను లేకపోతే ఈ సంఘం నడవదు, నేను లేకపోతే ఈ సంఘం లేదు. నో 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 నువ్వేమీ సంఘం కొరకు రక్తం కార్చలేదు, నువ్వు ఈ సంఘం కొరకు నువ్వు ప్రాణం పెట్టలేదు, జీవాన్ని దారబోయలేదు. వింటున్నారా? నువ్వు లేకపోతే సంఘం లేదనడం పక్కకు పెట్టాయి, ఆ ఆలోచన పక్క పెట్టాయి. అది సాతానుడు తీసుకొస్తున్న ఆలోచన. ఎందుకంటే వాడు పరలోకంలో ఒకప్పుడు దూతగా ఉన్నప్పుడు, కేరుబుగా ఉన్నప్పుడు వాడు అట్లనే ఆలోచించాడు. వాడు నేను లేకపోతే పరలోకమే లేదు, నేను లేకపోతే ఆరాధననే లేదు, నేను లేకపోతే ఎవరు ఆరాధిస్తారు? లూసిఫర్ వాడే కదా కోయర్ లీడర్, పరలోకంలో కోయర్ లీడర్ వాడే కదా, ఆరాధన అంతా నడిపేది వాడే కదా. వాడేమనుకున్నాడు? నేను లేకపోతే నడవదు అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? వాడు లేకపోయినా నడుస్తుంది అక్కడ, వాడు లేకపోయినా ఆరాధన జరుగుతూ ఉన్నది. దివారాత్రులు ఆరాధన జరుగుతూ ఉన్నది. ఆమేన్. మనం కూడా ఎప్పుడు ఇలా అనుకోవద్దు ప్రియులారా, నేను లేకపోతే సంఘం లేదు, నేను లేకపోతే ఇది లేదు, నేను లేకపోతే దేవుని సేవ లేదు, నేను లేకపోతే పరిచర్య లేదు. నో 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 నువ్వు ఉన్నా లేకపోయినా ఆయన తన అనంత జ్ఞానములో ఏదైతే ముందుగా నిర్ణయించాడో అది ఆయన నెరవేర్పు చేస్తూ ఉంటాడు. ఆయన పొందుకోవాల్సిన మహిమ పొందుకుంటాడు. ఆయన ఎవరి ద్వారా పొందుకోవాలో వాళ్ళ ద్వారా ఆయన పొందుకుంటాడు. ఆయన ఎవరిలో వ్యక్తపరచుకోవాలో వాళ్ళు వ్యక్తపరచుకుంటాడు ఆయన. అందుకే మనం ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి, మనం ఎప్పుడు దీనులుగా ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థనలు ఏమనాలంటే, ప్రభువా నేను ఏమీ కాదు ప్రభువా, ఐఎమ్ నథింగ్ లార్డ్, ఐఎమ్ నథింగ్ ఫాదర్. తండ్రి నేను ఏమి కాదు ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వాడను, పనికిరాని నాలాంటోను నువ్వు ఎన్నుకున్నావయ్యా. పౌలు గారు చెప్పలేదా? ఎన్నిక గలవారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు ఆయన. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకున్నాడు ఆయన. ధనవంతులను సిగ్గుపరచుటకు ఆయన దరిద్రులను ఎన్నుకున్నాడు ఆయన. ఈరోజు మనం ఎన్నుకోబడ్డామంటే దరిద్రులము, బలహీనులము, ఎన్నికలేని వాళ్ళము కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఈ రోజున. అందుకే మనం ఏదో అనుకోవడానికి వీల్లేదు ఈ రోజున. మనం అందుకే తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు తగ్గించుకొని జీవించాలి, దీనులుగా బ్రతకాలి మనం. అప్పుడే దైవత్వం దీనత్వంలో బయలుపరచబడుతుంది. దీనత్వములో దైవత్వం బయలుపరచబడుతుంది. ఎవరు దీనులుగా ఉంటారో వారిలోనే దైవత్వము వ్యక్తపరచబడుతుంది. అర్థమవుతుందా? ఆ దీనులుగా ఉన్న వారిలోనే దైవత్వం కుమరించబడి, ఆ దైవత్వం ఆ దీనుల్లోనే మరుగు చేయబడి, ఆ దీనుల్లోనే అది దాచబడి అందులో నుండే బయలుపరుచుకుంటాడు ఆయన. అర్థమైందని అన్నది. సో దట్స్ వై ఎప్పుడు దీనులుగా ఉండండి, ఎప్పుడు తగ్గింపు కలిగి ఉండండి. పైకి వెళ్ళే మార్గం కిందికి ఉన్నదన్నాడు యేసు. ప్రవక్తది చెప్పాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నువ్వు పైకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు హెచ్చించుకోవద్దు నువ్వు, ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. పైకి వెళ్ళే మార్గం కిందికి వెళ్ళడంలో ఉంది, నువ్వు కిందికి వెళ్ళే మార్గం పైకి వెళ్ళడంలో ఉంది. అర్థమైందని అన్నది. సో అందుకే నువ్వు ఎప్పుడు తగ్గించుకొని దీనురాలుగా జీవించాలి. అప్పుడే ఆయన నీలో దైవత్వం అంతా కుమ్మరిస్తాడు ఆయన. ఆమేన్. నేను చెప్పేది అర్థమవుతున్నదా? రెండవ మడత, 3 మడతలలోని రెండవ మడత యొక్క ప్రత్యక్షత, రెండవ మడత యొక్క ఉద్దేశం, రెండవ మడత యొక్క మర్మం ఈరోజు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దయచేసి నేను మళ్ళీ మిమ్మల్ని బతిమాలి చెప్తున్నాను, ఈ మెసేజ్ ఆల్రెడీ టీపుల్లో కూడా ఉంది. చదువు రాని వాళ్ళు
ఆడియోలో ఉన్నదాన్ని వినండి. బ్రదర్, ఈ మెసేజ్ని వెయ్యి ఈ వారంలో ఈ మెసేజ్ని నువ్వు మన గ్రూప్లో వెయ్యి. ఓకేనా? నేను చెప్పింది క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. ఇవాళ దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడను. అది మీకు చదువు వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో చదవండి, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో చదవండి. ఆ 3 మడతల మర్మం నీకు అర్థమైతేనే నీ మనస్సులో 7వ ముద్ర తెరవబడి, 7వ ముద్ర ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీ మనస్సులో తెరవబడి, ఆయన ప్రణాళిక తెరవబడి, ఆయన ఆలోచనలు తెరవబడి, ఆయన సంకల్పం తెరవబడి నీలో అది నెరవేర్పు చేస్తాడు ఆయన. నేను అందరూ అర్థమైందా? అందుకే ఈరోజు వధువు క్రీస్తు యేసు మనసును కలిగి ఉంటుంది. ఆమె అంటే క్రీస్తు ఒక ఆలోచనలన్నీ ఇప్పుడు ఆమెలోకి వచ్చినాయి. ఇప్పుడు ఆ క్రీస్తు ఆలోచనలు ఆమె నెరవేర్పు చేస్తుంది. క్రీస్తులో ఉన్న ఆలోచనలు ఇప్పుడు ఆమె నెరవేర్పు చేస్తుంది. అర్థమైందా? అదే ఇప్పుడు దేవుడు చేస్తున్న ప్రణాళిక. అందుకే 7వ ముద్ర తెరబడింది, అందుకే గ్రంథము తెరబడింది, అందుకే 7 ఉరుములు వాడి శబ్దములు పలికినవి. ఆమేన్ అండ్ ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. వండర్ఫుల్, అద్భుతమైన విషయాలు. ఈరోజు నువ్వు సమర్పించుకుంటావా? నేను చెప్పాలా మీకు? ఈ వాక్యం విన్న తర్వాత మీలో సమర్పణ హృదయం రావట్లేదా? మీ ప్రాణాత్మ శరీరాలను ఆయనకు లొంగిపోవాలని మీకు అనిపిస్తలేదా? ఆయనకు అప్పగించుకోవాలని మీకు అనిపిస్తలేదా? మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ ప్రవర్తన అంతటిపైన సర్వాధికారం ఆయనకి ఇవ్వాలని మీకు అనిపిస్తలేదా? పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొని మిమ్మల్ని క్రీస్తు రూపంలోనికి, పోలికలోనికి మలిచాలని మీకు అనిపిస్తలేదా? యవనస్తుడా, యవనస్తురాలా, దేవునికి పూర్తిగా సమర్పించుకో, పూర్తిగా లొంగిపో. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. ఇది ఈ గడియ ఒక వర్తమానమై ఉన్నది. ఇది పూర్తిగా లొంగిపో. ఇది పూర్తిగా లొంగిపోవాల్సిన సమయం, పూర్తిగా సమర్పించుకోవాల్సిన సమయం. నీ ప్రవర్తన అంతటిపైన సర్వాధికారం మనకి ఇవ్వాల్సిన సమయం. ఆయన నేను తన వాక్య రూపంలోనికి, పోలికలోనికి నిన్ను మలిచిన వాడే నీలోనికి వచ్చి నివసిస్తాడు. దైవత్వమంతా మానవ శరీరములో నివసించడము, అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ మానవుడు ఎవరో కాదు, నువ్వై ఉన్నావు. క్రీస్తు శరీరములో నువ్వు భాగమై ఉన్నావు. క్రీస్తు శరీరంలో నువ్వు అవయవమై ఉన్నావు. ఆ మర్మయుక్తమైన క్రీస్తు శరీరంలో నువ్వు కూడా సభ్యుడవై ఉన్నావు. నీలో నివసించకోరుతున్నాడు ఆయన. నీలో నుండే బయలుపరుచుకోకోరుతున్నాడు, వ్యక్తపరచుకోకోరుతున్నాడు. దేవుడు తనను తాను నీలో నుండి వ్యక్తపరచుకోకోరుతున్నాడు. సమర్పించుకో. ఈ రోజున లొంగిపో. ఈ రోజున లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వారు లొంగిపోండి. మీరు ఎక్కడున్నా సరే ఇప్పుడే మీరు మోకరించి లొంగిపోండి దేవునికి. ఇప్పుడే మీరు ఎక్కడున్నా సరే మోకరించి దేవునికి సమర్పించుకోనండి. ఇది దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన దైవత్వం మీలో నుండి వ్యక్తపరచబడాలనేదే అది 2వ మడత ఒక మర్మమై ఉన్నది. దేవుని మనసులో దాగున 3 మడతలలోని 2వ మడత ఒక ఉద్దేశమై ఉన్నది. ఈరోజు సమర్పించుకో దేవునికి. చేసిన తప్పిదాలు ఒప్పుకో, చేసిన పొరపాట్లు ఒప్పుకో, చేసిన పాపములు ఒప్పుకో. ఏ తప్పిదాలు, ఏ పొరపాట్లు, ఏ పాపములు చేశావో అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు. పశ్చాత్తాపపడు. పూర్తి అధికారం నువ్వు ఆయనకి ఇవ్వు. పూర్తిగా నీ ప్రాణమును, ఆత్మను, శరీరాన్ని కూడా ఆయనకు పూర్తిగా అప్పగించుకో. నీ ప్రవర్తన అంతటిపైన సర్వాధికారం ఆయనకి ఇవ్వు. దీన్ని పోగొట్టుకోక ఈ సమయాన్ని. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు. నిజంగా ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో అద్భుతమైన విషయాలు 7వ ముద్రలో నువ్వు తెరిచావు ప్రభువా. నీ మనస్సును తెరిచావు. ఇది ఇప్పటిది కాదు, జగత్తు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునిపే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు
ఎవ్వరూ సమీపించరాని తేజస్సులో నువ్వు మాత్రమే వసిస్తున్న సమయంలో నీ మనస్సులోని వెనక భాగంలో దాగున్న రహస్యం ఇది. ఆ రహస్యాన్ని నువ్వు మాకు తెరిచినందుకు వందనాలయ్యా. మా హృదయాలలో తెరిచి అది ఇప్పుడు మా జీవితాలలో నెరవేర్పు చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. నిజంగా మేము ఎంత గొప్ప భాగ్యవంతులం. మేము నీ దైవత్వం అంతా, నీ దైవత్వం ఒక సర్వ పరిపూర్ణత శరీరముగా మాలో నివసించి మాలో నుండి వ్యక్తపరచుకోవడం అంటే ఏంటి ప్రభువా? అది ఏంటది? ఎంత గొప్ప భాగ్యం అది మా జీవితంలో. ఎంత భాగ్యవంతులం మేము ప్రభువా. ఈ ప్రపంచ కుబేరులుగా ఉన్న అంబానీ లాంటి వాళ్ళు, లేకపోతే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, అదాని లాంటి వాళ్ళు, వాళ్ళకు లేని గొప్ప భాగ్యం ప్రభువా ఇది. వాళ్ళకు లేని గొప్ప కృపను మాకు ఇచ్చావు తండ్రి. ఎంత గొప్ప ప్రణాళిక యేసయ్యా ఇది. థ్యాంక్ యూ జీసస్. ఇదంతా నువ్వు మా ఎడలో చూపిస్తున్న కృప అయి ఉన్నది. ఇదంతా నీ ప్రణాళిక, నీ సంకల్పం అయి ఉన్నది. నీ విమోచన పథకమై ఉన్నది. ఇది విమోచన ప్రణాళిక అయి ఉన్నది. ఓ ఆ 7 ముద్రల గ్రంథము విమోచన ప్రణాళిక అంతా తెరవబడినదని, అది ఇప్పుడు మాలో జరుగుతున్నదని మాకు అర్థమవుతూ ఉంటే నిజంగా మా హృదయం ఆనందముతో ఉన్నది. మా మనస్సు సంతృప్తితో ఉన్నది. సంతృప్తిగా ఉంది. ఈ లోకపరంగా మాకు ఏమీ లేదు కావచ్చు. ఈ లోకపరంగా మాకు పేరు ప్రఖ్యాతలు, సంపాదన, డబ్బు, సుఖభోగాలు, ఆస్తులు ఏమీ లేవు కావచ్చు దేవా. కానీ ప్రభువా, పరలోక సంబంధంగా మేము రాణులమై ఉన్నామని మాకు అర్థమైంది. క్రీస్తు యొక్క రాణిగా మేము ఉన్నాం ప్రభువా. ఆయన సింహాసనం మీద కూర్చునే రాణిగా, రాజ్యంలో సగం మట్టుకు ఇవ్వబడిన రాణిగా, క్రీస్తు మనస్సును నెరవేర్పు చేస్తున్న రాణిగా మేమున్నందుకు వందనాలు యేసయ్యా. ఇదంతా కేవలము నీ కృప, అంతకంటే వేరే ఏమీ కాదు ప్రభువా. ఇది ఏర్పాట్లో, ఎన్నికలో ఉన్న వారికి మాత్రమే జరుగుతున్న కృప, విమోచన ప్రణాళిక. అందులో మేము ఉన్నామనడుగు రుజువు. ఇదిగో ఇప్పుడు నువ్వు మాకు వాటిని బయలుపరిచి మా హృదయాలలో వాటిని తెరిచి అది మా జీవితంలో జరిగిస్తున్నావయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ప్రతి ఒక్కరిని నువ్వు బలపరచు. ప్రతి ఒక్కరిని ప్రభువా నువ్వు దర్శించు. ప్రతి ఒక్కరిలో నువ్వు శరీరధారిగా, ప్రతి ఒక్కరు నీ వాక్య రూపంలోనికి మార్చు, వాక్య పోలికలోనికి మార్చు. ఆ గ్రంథములో, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో, ఆ 7 ముద్రల గ్రంథములో, ఆ విమోచన గ్రంథములో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ప్రభువా, వాళ్ళందరూ నీ రూపంలోనికి మార్చబడును గాక, నీ పోలికలోనికి మలచబడును గాక. మరి నీ దైవత్వం అంతా శరీరముగా సర్వ పరిపూర్ణత, దైవత్వం ఒక సర్వ పరిపూర్ణత శరీరముగా నీ యొక్క వధువులో కుమరించబడును గాక. అలాంటి కృపను మా అందరికీ దయచేయమని తండ్రి నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ ఈ రాత్రి ఈ విషయాలు మా హృదయాలలో నెంబర్ వేసుకుంటూ ధ్యానించుకుంటూ ఇంటికి వెళ్ళే కృపను మాకు దయచేయి. ఇంట్లో కూడా మేము వీటిని నెంబర్ వేయాలి, వీటిని ధ్యానించాలి. ఎందుకంటే ప్రభువా, అవన్నీ ఇప్పుడు మాలో జరుగుతున్నాయి. అవి నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు ఈ భూమి పైన ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, నా జీవిత రహస్యం అంతా ఇదిగో ఈ 7వ ముద్రలో బయలుపరచబడుతున్నదయ్యా. నేను ఎవరి పాత్రనో తెలియజేయబడుతున్నదయ్యా. ఓ యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అందుకే మా సంతోషానికి అవధులు లేవు ప్రభువా, పరిమితి లేదయ్యా. అంత సంతోషం, అంత ఆనందాన్ని మా హృదయాల్లో కలగజేస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. ఇదంతా నీ కృప ప్రణాళిక అయి ఉన్నది, నీ కృప సంకల్పమై ఉన్నది, నీ ప్రేమతో నువ్వు రచించిన ప్రభువా ప్రణాళిక, విమోచన పథకం ప్రభువా. అందరూ బట్టి నీకు వందనాలు తండ్రి. అందరిని నువ్వు దీవించు. ఈ వర్తమానం విన్నవారిని, వినబోతున్న వారిని తప్పక దర్శించు దేవా. కృప చూపించమని
నీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.